11th సెప్టెంబర్ 2001 అనేది ఎంత భయంకరమైన డే అంటే మొత్తం అమెరికాకి ఆ రోజు అమెరికా మొత్తం షాక్ లో ఉండిపోయింది. అసలు ఏం జరిగిందంటే ఆ రోజు మార్నింగ్ 8:35కి బాస్టన్ నుంచి లాస్ ఏంజలస్ వెళ్లాల్సిన ఒక అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ అనేది ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన ఒక 15 మినిట్స్ కి అందులో ఉన్న 5 హైజాకర్స్ ఆ ఫ్లైట్ ని హైజాక్ చేస్తారు. ఆ ఫ్లైట్ ని లాస్ ఏంజలస్ వెళ్ళనివ్వకుండా రీరౌట్ చేసి దాన్ని టువర్డ్స్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ న్యూయార్క్ సిటీ వైపు తీసుకెళ్తారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది ఒక హిస్టారిక్ బిల్డింగ్ యుఎస్ లో అండ్ ఒకనొక టైంలో అది వన్ ఆఫ్ ద టాలెస్ట్ బిల్డింగ్ గా కూడా ఉండే. సో హైజాకర్స్ ఆ ఫ్లైట్ ని టువర్డ్స్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ తీసుకెళ్లి అక్కడ ఉన్న నార్త్ టవర్ లో ఆ ప్లేన్ ని క్రాష్ చేసేస్తారు. తర్వాత ఇది జరిగిన ఒక 15 మినిట్స్ కే ఇంకో ఫ్లైట్ కూడా హైజాక్ అవుతుంది, యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్. ఈ ఫ్లైట్ ని కూడా రీరౌట్ చేసి టువర్డ్స్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వైపు తీసుకొస్తారు హైజాకర్స్ అండ్ ఆ తీసుకొచ్చిన ఫ్లైట్ ని సౌత్ టవర్ లో క్రాష్ చేస్తారు. ఇది జరిగిన టైం కి జార్జ్ బుష్ ఫ్లోరిడాలోని ఒక స్కూల్ ట్రిప్ లో ఉన్నాడు. తను క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ తో మాట్లాడుతూ ఎంగేజ్ అవుతూ ఉన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మెల్లగా తన చెవులో వెళ్లి చెప్తాడు, అమెరికా ఈజ్ అండర్ అటాక్ అని చెప్పి. ఈవెన్చువలీ బై 9:15 కి ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది ఈ న్యూస్. ఈ న్యూస్ తెలిసిన ఒక 15 మినిట్స్ కి ఇంకో 2 ఫ్లైట్స్ హైజాక్ అవుతాయి. ఒకటి అమెరికన్ ఎయిర్లైన్స్, ఇంకొకటి యునైటెడ్ ఎయిర్లైన్స్ ది. అమెరికన్ ఎయిర్లైన్స్ వెళ్లాల్సింది లాస్ ఏంజలస్, కానీ హైజాకర్స్ దాన్ని రీరౌట్ చేసి టువర్డ్స్ వాషింగ్టన్ డీసీ దిక్కు తీసుకెళ్తారు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే వాషింగ్టన్ డీసీ అవుట్స్కర్ట్స్ లో ఉన్న యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ బిల్డింగ్, దాన్ని పెంటగన్ అని కూడా అంటాము, ఆ బిల్డింగ్ లో క్రాష్ చేయాలని చెప్పి. ఈవెన్చువలీ ఆ అమెరికన్ ఎయిర్లైన్స్ ని పెంటగన్ లో క్రాష్ చేస్తారు. ఈ థర్డ్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మొత్తం యుఎస్ ఎయిర్ స్పేస్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మొత్తం షట్ డౌన్ చేయమని చెప్పి. ఈవెన్ ఏవైతే సరే ఫ్లైట్స్ ఫ్లై అవుతున్నాయో వాటన్నిటిని నియరెస్ట్ ఎయిర్పోర్ట్స్ లో ల్యాండ్ అవ్వమని చెప్పి ఆర్డర్స్ వస్తాయి. నెక్స్ట్ 4th ప్లేన్ ని కూడా హైజాక్ చేసినప్పుడు ఏమైందంటే అందులో ఉన్న జనాలకు అర్థమైపోయింది ఇది ఏదో ఒక బిల్డింగ్ లో క్రాష్ అయిపోతుంది అని చెప్పి. కానీ హైజాకర్స్ యొక్క టార్గెట్ ఏంటంటే ఈ యొక్క ప్లేన్ ని ఏదర్ వైట్ హౌస్ లేదంటే యుఎస్ క్యాపిటల్ లో క్రాష్ చేద్దామని చెప్పి. వైట్ హౌస్ అనేది యుఎస్ ప్రెసిడెంట్ ఒక అఫీషియల్ రెసిడెన్స్ అన్నమాట, అక్కడ యుఎస్ ప్రెసిడెంట్ ఉంటాడు. అండ్ యుఎస్ క్యాపిటల్ అనేది యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ యొక్క లెజిస్లేటివ్ సీట్ అన్నమాట. దాన్ని ఇండియన్ పార్లమెంట్ తో కంపేర్ చేయొచ్చు. మనకు ఇండియాలో ఇండియన్ పార్లమెంట్ ఎలానో అక్కడ యుఎస్ లో యుఎస్ క్యాపిటల్ బిల్డింగ్ అలా. కానీ అందులో ఉన్న ప్యాసింజర్స్ కొంచెం ఫైట్ చేసి ఆ ప్లేన్ ని ఒక ఎంటీ ఫీల్డ్ లో ల్యాండ్ చేపిస్తారు. అప్పటికే వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో 2 బిల్డింగ్స్ లో మంటలు రావడం స్టార్ట్ అయ్యాయి అండ్ 2 బిల్డింగ్స్ కొలాప్స్ అయ్యాయి బై 10:30 నార్త్ అండ్ బోత్ సౌత్ టవర్ కూడా. ఈ ఇన్సిడెంట్స్ వల్ల అక్కడ ఉన్న 3,000 మంది చనిపోయారు అండ్ మోర్ దాన్ 6,000 పీపుల్ కి ఇంజురీస్ అయినాయి. తర్వాత తెలిసింది ఈ యొక్క అటాక్ చేపించింది ఒసామా బిన్ లాడెన్ అండ్ వాళ్ళ యొక్క అల్ ఖైదా టెర్రరిస్ట్ గ్రూప్. ఈవెన్చువల్లీ ఒసామా బిన్ లాడెన్ ని 2011 మేలో యుఎస్ గవర్నమెంట్ చంపేస్తుంది.